హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఏంటి? నేను చియా పుడింగ్ చేశాను. చియా సీడ్స్తో, ఓట్స్తో చేసుకుంటారు కదా, అలాగే ఓన్లీ చియా సీడ్స్తో చేశాను. ఆ, చేసే విధానం చూడండి. ముందుగా నేను ఒక 6 బాదం నానబెట్టుకుని రాత్రి అవి పీల్ తీసేసాను, తొక్క తీసేసాను. తర్వాత 2 వాల్నట్స్, తర్వాత 2 ఖర్జూరం, సీడ్ తీసేసాను ఎక్కలో. కావాలంటే కాజు కూడా వేసుకోవచ్చు, పిస్తా కూడా వేసుకోవచ్చు. సో నేను కప్పులోని హాఫ్ కప్ మిల్క్, హాఫ్ కప్ వాటర్. నేను వాటర్ యాడ్ చేయడం చూపించలేదు, మర్చిపోయాను. సో ఓన్లీ హాఫ్ కప్ మిల్క్, హాఫ్ కప్ వాటర్. మీరు కావాలంటే ఫుల్ కప్ మిల్క్ వేసుకోవచ్చు. తర్వాత పెరుగు కూడా వేసుకోవచ్చు, నేను పెరుగు వేయలేదు. సో ముందుగా ఈ నానబెట్టుకున్నాం కదా, ఇవన్నీ మిక్సీలో వేసుకుని మిక్సీ గ్రైండ్ చేసుకోవాలి. బాగా పేస్ట్గా అవసరం వద్దు, కొంచెం బరగ్గా చేసుకుంటే బాగుంటుంది. నట్స్ కొంచెం మనం తింటుంటే పన్నుకు తగిలితే సూపర్గా టేస్టీగా ఉంటుంది. తర్వాత 1.5 స్పూన్ చియా సీడ్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. వెయిట్ లాస్ ఆల్సో, బరువు తగ్గాలనుకున్న వాళ్ళు చియా సీడ్స్ కూడా తినొచ్చు. హాఫ్ స్పూన్ వేసాను, 1.5 స్పూను. మనం ఏదైతే మిక్సీలో చేసుకుని పెట్టుకున్నామో ఆ పాలు దీంట్లో వేసుకుని ఒక నైట్ అయినా నానబెట్టుకుని ఉంచుకోవచ్చు, లేకపోతే పొద్దున్నుంచి సాయంత్రం వరకు. ఒకవేళ డిన్నర్లో తినాలనుకుంటే పొద్దున్నుంచి సాయంత్రం వరకు అలాగా దాంట్లో నానబెట్టుకుని ఉంచుకుంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. కానీ నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టలేదు, ఎందుకంటే ఇప్పుడు చలి కదా, చల్లగా ఉంటే రొంపలు జలుబులు అన్నీ వచ్చేతాయని నేను ఫ్రిడ్జ్లో పెట్టలేదు, నేను బయటే ఉంచాను. సో ఇది థిక్ అవ్వలేదు, ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెడితే థిక్గా అవుతుంది. థిక్గా ఉన్న అంత ఇష్టంగా ఉండదు. సో ఇలా పలసగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. నేను హనీ కానీ షుగర్ కానీ ఏది యాడ్ చేయలేదు. ఆల్రెడీ డేట్స్ వేసాం కాబట్టి స్వీట్గానే ఉంటుంది. స్వీట్ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే స్వీట్ యాడ్ చేయలేదు. తర్వాత చూసారా ఎలాగ ఉబ్బాయినవి లావు కానీ చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత బరువు తగ్గడానికి చాలా ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను హాఫ్ యాపిల్ చిన్న చిన్నగా కట్ చేసుకుని ముక్కలు వేసాను. కావాలంటే ఫుల్ యాపిల్ కూడా వేసుకోవచ్చు. తర్వాత హాఫ్ బనానా, స్మాల్ బనానా అయితే 2 వేసుకోండి, పెద్ద బనానా అయితే పెద్దది వేసుకోవచ్చు, లేకపోతే హాఫ్ వేసుకోవచ్చు, మీ ఇష్టం. తర్వాత కొన్ని నట్స్, సీడ్స్, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ నానబెట్టుకుని ఉంచుకున్నాను, అవి కూడా వేసాను. అవి కూడా చాలా మంచిది ఆరోగ్యానికి. పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్. సో చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.